హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో మనకి కొత్తగా కాదులేండి, కొన్ని రోజులైంది ఫర్ యూ అనేసి ఒక సెక్షన్ వచ్చింది కదా. సో ఆ ఫర్ యూ సెక్షన్లో మన వీడియోస్ మనకే కనిపిస్తున్నాయి. అసలు ఏంటిది అనేసి చాలామంది చాలాసార్లు అడిగారు. నేను వీడియో చేద్దామన్నట్టు అది కొత్త అప్డేట్లండి, నేను చూస్తానని చెప్పాను అనమాట. సో ఇప్పుడు చేశాను వీడియో ఫైనల్గా. సో ఇదేంటంటే, సో ఇక్కడ చూసినట్లయితే మనకి ఇది నా ఛానల్. సో మన ఛానల్ ఓపెన్ చేయగానే ఫర్ యూ అనేసి మనకి కొన్ని వీడియోస్ కనిపిస్తున్నాయి. ఇవి ఎలా వస్తున్నాయి ఏంటి అనేది మొత్తం యూట్యూబే చూసుకుంటుంది. అంటే ఏ వీడియోస్ పెట్టాలి ఇక్కడ ఏంటి అనేది కావాలంటే మనం కూడా సెట్ చేసుకోవచ్చు. సో అది ఎలా సెట్ చేయాలి ఏంటి నేను మొత్తం చెప్తాను. అండ్ అసలు ఇదేంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు ఫస్ట్. సో అసలు ఈ ఫర్ యూ అనే సెక్షన్ ఏంటి అంటే, ఇప్పుడు ఇది నా ఛానల్లో నేను చూస్తున్నాను కాబట్టి నాకు ఇక్కడ ఫర్ యూ అనేసి ఈ వీడియోసే కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు మీకు ఇంకోటి చూపిస్తాను. సో నా వేరే ఛానల్లో చూపిస్తాను మీకు, అప్పుడు అర్థమవుతుంది. సో ఈ ఫర్ యూ అంటే ఏంటి అంటే, ఇది మన ఛానల్ని వేరే వాళ్ళు ఎవరైనా విజిట్ చేసి చూసినప్పుడు, నా ఛానల్ని వేరే వాళ్ళు విజిట్ చేసి చూసినప్పుడు మన ఛానల్లో వాళ్ళకి నచ్చే కంటెంట్ అంటే వాళ్ళు ఆల్రెడీ ఇంతకుముందు చూసుంటారు కదా. వేరే ఛానల్లో అయినా ఏదైనా వేరే దాని రిలేటెడ్ వీడియో కనుక మన ఛానల్లో ఉంటే ఆ వీడియోస్ అన్నీ వాళ్ళకి ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట. ఫర్ యూ అంటే అది. అండ్ అది ఎలా కనిపించాలి, ఇప్పుడు ఆడియన్స్ బేస్ మీదే కనిపించాలా, అంటే వాళ్ళకి నచ్చినవి కనిపించాలా, లేదంటే రీసెంట్ వీడియోస్ కనిపించాలా అనేది మనమే సెట్ చేసుకోవచ్చు దాన్ని. సో అది ఎలా సెట్ చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు మీకు. ఇక్కడ మనం యువర్ ఛానల్కి వెళ్ళాం కదా. ఇక్కడ యువర్ ఛానల్ ఇదంతా మీరు డెస్క్టాప్ సైట్లో ఫోన్లో చేస్తుంటే కనుక క్రోమ్లో డెస్క్టాప్ సైట్లో చేసుకోవాలి. ఇక్కడ కస్టమైజ్ ఛానల్ అనేసి ఉంది కదా. సో కస్టమైజ్ ఛానల్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఫర్ యూ అనే సెక్షన్ కనిపిస్తుంది, రికమెండేషన్స్ ఫర్ యువర్ వ్యూవర్స్ అని చెప్పేసి. సో ఈ ఫర్ యూ అనే సెక్షన్ మీకు వద్దు అనుకోండి జస్ట్ ఇలా క్లోజ్ చేసేయచ్చు. బట్ కావాలి అనుకుంటే జస్ట్ ఇది ఆన్లోనే ఉంచండి. అండ్ ఇక్కడ మీరు ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి, యూట్యూబ్ విల్ రికమెండ్ ఫ్రెష్ కంటెంట్ బేస్డ్ ఆన్ యువర్ వ్యూవర్స్ ఇంట్రెస్ట్ ఇన్ దిస్ సెక్షన్ at the top of your channel page. This will be only visible to your viewers when you have enough content. సో ఇక్కడ ఇది అందరికీ లేదంటండి. ఎన్ఎఫ్ కంటెంట్ అంటే మినిమం కొన్ని నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్న వాళ్ళకే ఈ ఫీచర్ అయితే ఉంటుందన్నమాట. సో ఇది వ్యూవర్స్కి ఇలా కనిపిస్తుంది అనేసి అర్థం. ఇక్కడ మోర్ సెట్టింగ్స్ కనుక క్లిక్ చేస్తే, సో ఇది వీడియో, షార్ట్స్, లైవ్ స్ట్రీమ్స్, అంటే ఈ ప్లేస్లో మీరు ఏమేం కనిపించాలనుకుంటున్నారు అనేదన్నమాట. సో మనం వీడియోస్, షార్ట్స్, లైవ్ స్ట్రీమ్ ఇవన్నీ అందరికీ ఆన్లోనే ఉంటాయి మోస్ట్లీ. అలాగే రీసెన్సీ, ఇది ఆల్ కంటెంట్ రికమెండెడ్. సో ఇది బేసిక్గా అందరికీ ఇదే ఆప్షన్ సెలెక్ట్ అయి ఉంటుంది. అంటే ఛానల్లో ఉన్న అన్ని వీడియోస్ రికమెండ్ చేస్తుంది అనమాట. అన్ని వీడియోస్ రికమెండ్ చేయడం అంటే వాళ్ళకి నచ్చేవి, మన ఛానల్లో ఉన్నవి వాళ్ళకి నచ్చే వీడియోస్ ఇక్కడ రికమెండ్ చేస్తుంది అనమాట వాళ్ళకి ఈ ఆప్షన్ పెడితే. అదే మనం రీసెంట్ కంటెంట్ ఓన్లీ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసామనుకోండి, రీసెంట్ వీడియోస్ మాత్రమే కనిపిస్తాయి. కంటెంట్ యూ హ్యావ్ పోస్ట్ ఇన్ ద లాస్ట్ 12 months అనేసి కనిపిస్తుంది కదా ఇక్కడ. సో ఓన్లీ రీసెంట్ వీడియోస్ మాత్రమే కనిపిస్తాయి అన్నమాట అప్పుడు వాళ్ళకి, మనం ఈ ఆప్షన్ కనుక పెట్టుకుంటే. సో యూట్యూబ్ అయితే మనకి ఇట్లాగే ఇచ్చింది, సేమ్ ఇట్లాగే ఉంచేసేయండి. మీకు ఒకవేళ మీకు లైవ్ స్ట్రీమ్స్ కనిపించొద్దు అనుకున్నారనుకోండి, ఫర్ యూ సెక్షన్లో లైవ్ స్ట్రీమ్స్ని డిజేబుల్ చేసేయచ్చు. చేసి జస్ట్ డన్ కొడితే సరిపోతుంది అనమాట. సో ఇదండి ఫర్ యూ సెక్షన్ అంటే కనుక. ఇది యూస్ఫుల్లే, మీరు ఆన్లోనే ఉంచండి దాన్ని. ఎందుకంటే కొత్త ఆడియన్స్ ఏదన్నా మన ఒక వీడియో చూసి హోమ్ పేజ్లోకి వచ్చి విజిట్ చేసి చూసారనుకోండి, వాళ్ళకి నచ్చిన కంటెంట్ ఏదన్నా మన ఛానల్లో ఉంటే యూట్యూబే చూసుకొని రికమెండ్ చేస్తుంది కాబట్టి వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మళ్ళీ నెక్స్ట్ ఫాలో అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది కదా. సో ఇది ఫర్ యూ సెక్షన్ అంటే. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకేదన్నా డౌట్స్ ఉన్నా నాకు కింద కామెంట్ చేయండి. వీడియోని ఇస్తే లైక్ చేయండి. అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము.